హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 11 చూసే ముందు పార్ట్ 10 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అసలు సునంద గారికైతే ఒక్క క్షణం కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించాయి. అక్కడ జరుగుతుంది నిజమా లేక కలనా అని సందేహం కలిగింది. కొంప తీసి తన కొడుకు మీద ఏదో దెయ్యం పూనలేదు కదా అనుకొని, పూనినా పర్వాలేదు, ఆ దెయ్యం పర్మనెంట్గా వీడి మీదనే ఉంటే బాగుండు, అప్పుడు కానీ వీడిలో ఉన్న చెడు పోదు, అయినా అది మంచి దెయ్యమేమో, అందుకే ఎన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకులో మంచి నాకు కనబడుతుంది అని అనుకున్నారు సునంద గారు. అలా అందరూ తిన్నాక బిల్ పే చేసి బయటకు వచ్చి హాస్పిటల్కి ప్రయాణం అయ్యారు. వీళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా బాబు వచ్చాడు, మా నాన్న బాబుని చూడాలి అని అన్నారు కదా, చూపించవచ్చా అని అడగడంతో, ఇప్పుడు కాదు, 10 గంటల నుండి 11 గంటల వరకు విజిటింగ్ టైం ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు లోపలికి వెళ్ళాలి అని డాక్టర్ చెప్పగా బయటకు వచ్చి అదే విషయం తల్లితో ఆరాధ్యతో చెప్పి కాసేపు వెయిట్ చేద్దాము అని అన్నాడు. పెద్ద హాస్పిటల్ చూడడం అనందుకి మొదటిసారి కావడంతో హాస్పిటల్ను, డాక్టర్స్ను, వాళ్ళ వేషధారను వింతగా చూస్తూ ఉంటే కొడుకుని మీద కూర్చోబెట్టుకొని, ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని అడగ్గా, అసలు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని నాకు తెలియదు నాన్న అని అన్నాడు. నువ్వు మన ఇల్లు చూస్తావా, చాలా పెద్దగా ఉంటుంది అని అనడంతో కళ్ళు పెద్దవి చేస్తూ, అవునా, మా ఇల్లు చాలా చిన్నది కదా, నేను మా అమ్మ ఉంటాము, మరి అంత పెద్దింట్లో మీరు ఎవరెవరు ఉంటారు, చాలామంది ఉంటారా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు నాన్న, నేను నానమ్మ తాత మాత్రమే ఉంటాము, కానీ ఇక నుండి నువ్వు నేను నానమ్మ తాతతో పాటు అమ్మ అందరం కలిసి ఉంటాము అంటూ ఆరాధ్య ఎక్స్ప్రెషన్ చూడడానికి తన వైపు చూస్తూ చెప్పగా తలను వెనకకు వాల్చి కళ్ళు మూసుకొని వీరిద్దరి మాటలను వింటూ ఉంది. తనలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, తన ఆలోచనలో ఇంకో వైపుగా సాగుతూ ఉన్నాయి. ఒకసారి అనంత్ గారు బాగా కాగానే అక్కడ నుండి వెళ్ళిపోవాలి, కానీ అలా వెళ్ళకపోతే తన బిజినెస్, తన సంపాదన ఇంకొక దగ్గరకు వెళ్ళి సెటిల్ అయ్యేంత వరకు కావాల్సిన అమౌంట్ ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు. ప్రస్తుతానికి తనకు వస్తున్న ఈవెంట్స్తో వచ్చిన డబ్బులు మొత్తం కాంట్రాక్ట్ కోసమే కడుతోంది. ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అంటే తన దగ్గర నయా పైసా లేదు. ఎలా అని ఆలోచిస్తూ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న ఓనర్ దగ్గర కాస్త అప్పు తీసుకొని వెళ్ళాలి అని నిశ్చయించుకుంది. వీళ్ళిద్దరి ఆలోచనలు ఇలా ఉంటే సునంద గారి ఆలోచనలు మరోలా తిరుగుతూ ఉన్నాయి. ఆవిడకు ఆల్రెడీ కొడుకు కోడలు కలిసిపోయి మనవడితో సహా ఆనందంగా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్లు, మరోసారి కోడలు తల్లి కాబోతోంది అని అన్నట్లు, కొడుకులో మార్పు, ఇంతవరకు తనతో తన తండ్రితో ఎక్కువ ప్రేమగా లేని కొడుకు ఇలా బాధ్యతగా ఉండడం, అవన్నీ ఆవిడ ఆలోచనలు భవిష్యత్తులో పరుగులు పెట్టిస్తూ ఉన్నాయి. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా 10 అవ్వడంతో నర్సు వచ్చి, ఎవరైనా ఒకరు లోపలికి వెళ్ళండి, ఒక్కొక్కరుగా వెళ్ళండి అని చెప్పగా, ఒరే నాన్న, నువ్వు బాబుని తీసుకొని ఒకసారి లోపలికి వెళ్ళు అని అన్నారు సునంద గారు. అలాగే అంటూ కొడుకుని లోపలికి తీసుకొని వెళ్ళగా లోపలికి వెళ్ళిన అనంత్కు బెడ్ పైన మొత్తం పైపులతో, ఇంజెక్షన్లతో, గ్లూకోజ్తో కనపడిన తాతయ్యను చూడగానే భయం వేసి తండ్రిని గట్టిగా హత్తుకోగా, తాతయ్యకు ఆరోగ్యం బాగాలేదు కదా నాన్న, అందుకే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, 2 రోజుల్లో తాతయ్య నార్మల్ అయిపోతాడు, నువ్వు తాతయ్యతో మాట్లాడతాను అన్నావు కదా, అప్పుడు తాతయ్యకు ఫీవర్ తగ్గిపోతుంది కదా అని కొడుకుకు చెప్పగా, అలాగే అంటూ అనంత్ గారి దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నువ్వు అన్నం తినలేదా, ఫీవర్ వచ్చిందా అని చిట్టి పొట్టి మాటలతో అడగ్గా ఆక్సిజన్ మాస్క్ను చిన్నగా పక్కకు తప్పించి ఆయన నవ్వగా, నేను నీకు అన్నం తినిపిస్తాను అని అనగానే అలాగే అని తల ఊపి ఆ తర్వాత కొడుకు వైపు చూసి ఆరాధ్య అన్నట్టుగా పెదవులు కదుపుతూ ఉంటే, తను కూడా వచ్చింది నాన్న, బయట ఉంది, డాక్టర్ ఒక్కరినే లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పారు అని చెప్పడంతో, నేను ఒకసారి తనతో మాట్లాడాలి అని నెమ్మదిగా మాట కూడా తీసుకొని అడిగారు. సరే నాన్న అని అన్నాక మనవడి వైపు చూసి మనవడి చేతిని తన చేతిలోకి తీసుకొని చిన్నగా నొక్కి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ప్లీజ్ నాన్న,
మీరు బాధపడకండి, వీడు ఆరాధ్య ఇద్దరు మన ఇంటికి వస్తారు. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు త్వరగా కోలుకుంటే మనందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఇన్ని రోజులు నేను చేసిన తప్పులను భరిస్తూ జీవితాన్ని సాగించారు. ఇకపైన నాలో మారిన మనిషిని చూస్తూ ఆనందంగా ఉండడానికైనా సరే మీరు త్వరగా కోలుకొని బయటకు రావాలి అని అనగానే అలాగే అని తలూపారు ఆయన. ఆ తర్వాత బయటకు వచ్చి, అమ్మా, ఆరాధ్యను నాన్న పిలుస్తున్నారు, తనతో మాట్లాడాలి అంట అని అనడంతో ఆరాధ్య వెనకడుగు వేసింది. తనకి తెలుసు ఇప్పుడు లోపలికి వెళ్తే మావయ్య తనని ఏం అడుగుతారు అని ఆలోచిస్తూ ఉంటే సునంద గారు ఆరాధ్యను పిలిచి, వెళ్ళమ్మా, వెళ్ళి ఒక్కసారి మాట్లాడిరా మీ మావయ్య గారితో అని అనడంతో ఇక తప్పక లోపలికి అడుగు వేసుకుంటూ వెళ్ళింది. అంత మంచి మనిషిని అలా చూసిన తనకు కూడా బాధగా అనిపించగా ఆయన దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నారు మావయ్య అని అడిగింది. గట్టి ప్రాణం తల్లి, పోవడానికి సంకోచిస్తుంది. నాకు ఇంకా భూమిపైన నూకలు బాగా రాసిపెట్టి ఉన్నాయేమో, అందుకే అంత పెద్ద స్ట్రోక్ వచ్చినా పోకుండా ఉన్నాను అని అన్నారు ఆయన బాధగా. అలా మాట్లాడకండి మావయ్య, మీ మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీకేమైనా అయితే మీ కుటుంబానికే నష్టం కాదు, చాలామంది కుటుంబాలు వీధిన పడతాయి. కాబట్టి మీ ఆరోగ్యం కుదురుకోవాలి. మీరు ఏ విషయాలు ఆలోచించకండి. మీరు త్వరగా బాగయ్యి ఇంటికి వెళ్ళాలి. జరగవలసిన వాటికి ఎవ్వరూ ఆపలేం. అలా అని ఇలా ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటే ఎలా, మీరే చెప్పండి అని అంది. దానికి ఆయన ఒక విరక్తి నవ్వు నవ్వి కాస్త గొంతు సవరించుకొని, ఇప్పుడు కాదు తల్లి, ఎప్పుడో నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడే రావాల్సిన అటాక్ ఇది. ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. ఈ 4 సంవత్సరాలు మేబీ నీ కోసమేనేమో, నా మనవడిని చూడడం కోసమేమో నా ప్రాణం ఇలా కొట్టుకుంటుంది. నీకు తెలియదమ్మా, నీ కోసం నేను మీ అత్తయ్య ఎంతగా బాధపడ్డామో. నేను నీ కోసం ఎంతమందిని పెట్టి ఎన్ని రోజులు వెతికించానో నీకు తెలియదు. నాకు తెలిసి నీకు తెలిసుంటే నువ్వు అప్పుడే తిరిగి వచ్చేదానివేమో. వాడి గురించి అంటావా, ఏం చెప్పను. ఇది నేను మీ అత్తయ్య చేసిన తప్పే. మా మీద ఆధారపడ్డ కుటుంబాలను ఆదుకోవాలి అని ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చి లేని వాళ్ళ పిల్లలను మా డబ్బుతో చదివించాలని ఆశలు ఉండేవి. చిన్నప్పటి నుండి ఇదిగో సమాజ సేవ అంటూ తిరిగిన వాడిని కదా. కానీ ఆ సమాజ సేవలో పడి నా కొడుకును పట్టించుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. అది తప్పు అని తెలిసే నాటికి వాడు నా చేయి జారిపోయాడు. యుక్త వయసులో మార్చాలని చూస్తే తల్లిదండ్రుల మీద అసహ్యం కలుగుతుంది తప్ప వాళ్ళైతే మారరు. వాడు అమ్మాయిల వెంట తిరుగుతున్నాడు అని తెలుసు. అమ్మాయిలను డబ్బు ఎర చూపించి పావుగా వాడుకుంటున్నాడు అని తెలుసు. మార్చాలి అని చూశాను. అలాంటి సందర్భంలోనే ఒకసారి వాడు చేసేది తప్పు అని నచ్చజెప్పి వాడి చేతికి డబ్బులు రాకుండా చేస్తే వాడు ఏం చేశాడో తెలుసా? ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంకా తర్వాత ఏం జరిగినా ఆ దేవుడి దయ అనుకొని మీ అత్తయ్య నేను వాడిని వదిలేశాము. కానీ ఏదో మా పూజలకు గాను దేవుడి దయ తెలిచి ఎప్పుడూ ఒకసారి అయినా ఎవరో ఒక అమ్మాయి వాడి జీవితంలోకి పంపించి ఆ అమ్మాయి ద్వారా వాడిని మార్చేలా చేయకపోతాడా అని మనసులోనే ఆశ ఉండేది. నిన్ను చూశాక ఆ ఆశ బలపడింది. నీ ద్వారా నా కొడుకు మారతాడు అని ఆనందంగా అనిపించింది. ఎప్పుడైతే వాడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడో కనీసం ఎందుకు ఏమిటి అని అడగకుండానే నీ ప్రేమను నేను ఒప్పుకున్నాను. కారణం వాడిలో మార్పు వస్తుంది అని ఆశతోనే. కానీ మీ ఇద్దరి సాన్నిహిత్యం అంతవరకు వెళ్తుంది అని నాకు తెలియలేదు. వాడు మాత్రం నిన్ను సిన్సియర్గానే ప్రేమించాడమ్మా. కానీ చెప్పుడు మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాడు. ఇంకో విషయం తెలుసా? నువ్వు వెళ్ళాక దాదాపు 1 నెల రోజులు మనిషి కాలేదు. ఇంట్లో కూర్చొని రేం పగలు తాగుతూనే ఉన్నాడు. మొదటిసారిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి తనను మోసం చేసి వెళ్ళిపోయిందని అస్సలు నిలకడగా లేడు మనిషి. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత తిండి లేక తాగి ఉండడం వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆసుపత్రిలో చేరాడు. అలా మరొక 2 నెలలు ఆసుపత్రిలోనే గడిపాడు. ఆ తర్వాత నార్మల్ అయి మళ్ళీ ఎప్పటిలా అమ్మాయిల వెనక తిరిగాడు. అప్పటి వరకు వాడి దృష్టిలో అమ్మాయిలంటేనే ఆట వస్తువుగా ఉన్నవాడికి
నువ్వు వచ్చి నీ ప్రేమను చూపించి వెళ్ళిపోయాక మళ్ళీ వాడు అదే ఊబిలో చిక్కుకుపోయాడు తల్లి. నేను నా కొడుకుని తప్పు కాదు అని చెప్పడం లేదు, కానీ వాడితో పాటు వాడు అలా కావడానికి కారణం మేము కూడా. సో వాడి తప్పుతో పాటు మా తప్పు కూడా ఉంది. అందుకే పెద్దవాడిగా బ్రతిమలాడుతున్నాను. నేను మీ అత్తయ్య నీ కాళ్ళని పట్టుకోవడానికి కూడా సిద్ధమే. నా కొడుకుకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వు తల్లి. వాడిని వాడు మార్చుకోవడానికి. మళ్ళీ నిన్ను తిరిగి పంపిస్తాడేమో అని నీకు భయం ఉంటే చెప్పు. నా ఆస్తిని నేను మొత్తం నా మనవడి పేరు మీద రాస్తాను అని అనగానే, ఆస్తి కోసం అని అనుకుంటున్నారా మావయ్య అని అడిగింది ఆరాధ్య. అప్పటికే తన కళ్ళు గుండె బాధతో బరివెక్కిపోగా, లేదమ్మా అలా కాదు, కాకపోతే నీకు కూడా నమ్మకం ఉంటుంది కదా, అందుకే నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు. ఈ సమాజంలో డబ్బున్న వాడి చుట్టూ చాలామంది బంధువులు శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. కానీ వాళ్ళందరూ నిజంగా ఇష్టంతోనో గౌరవంతోనో ఉన్నవాళ్ళు కాదు. ఎప్పుడైనా వాళ్లతో అవసరం పడుతుందేమో అని ఒకే ఒక్క ఆశతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్లే. అలాంటి వాళ్ళు రాబందుల కన్నా హీనం. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా, ఎప్పుడు వాళ్ళని ముంచేద్దామా అని చూసే రకాలు కూడా. కానీ వాడికి ఇవేవీ తెలియవు. అందుకే లోకం పోకడా చూసిన దానివి. నువ్వు వాడికి తోడుగా ఉంటే మాకు కాస్త ఆనందంగా ఊరటగా ఉంటుంది. అలాగే ఈ వయసులో నాకు ఈ టెన్షన్స్ తట్టుకునే ఓపిక లేదు తల్లి. నా మనవడితో ఆనందంగా ఉండాలని ఉంది. ఒక్కసారి నా గురించి మీ అత్తయ్య గురించి కూడా ఆలోచించు. ఒకవేళ నువ్వు తిరిగి వస్తే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అని కనుక నువ్వు అనుకుంటే నువ్వు రాకు. కానీ అప్పుడు కూడా ఒక్క మాట, నా ఆస్తిలో సగభాగాన్ని నా మనవడి పేరు మీద నీ పేరు మీద రాసిస్తాను, అది మాత్రం స్వీకరించు, అంతకు మించి ఇంకేం వద్దు అంటూ 2 చేతులు జోడించి ఆరాధ్యకు నమస్కారం పెట్టగా, ప్లీజ్ మావయ్య మీరు ఇలా దండం పెట్టకూడదు, నేను మీకంటే చిన్నదాన్ని అని అంది ఆరాధ్య కన్నీళ్లు కారుస్తూ. వయసులో చిన్నదానివైనా భారాన్ని మోయడంలో, కష్టాలను తట్టుకోవడంలో మాకంటే చాలా పెద్దదానివి తల్లి అని అన్నారు ఆయన. అప్పటికే ఆయన బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండడంతో అది గమనించిన నర్స్, సార్ మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్, మీ బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది, మళ్ళీ అది మీ హెల్త్కి మంచిది కాదు, ప్లీజ్ కామ్గా ఉండండి అని అనడంతో ఆరాధ్య ఆయన చేయి పట్టుకొని, ప్లీజ్ మావయ్య మీరు ముందుగా మీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోండి, తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవచ్చు కానీ అని అంది. లేదు తల్లి, నాకు ఈ ప్రాణం మీద నమ్మకం లేదు. నువ్వు నాకు దయచేసి ఈ ఒక్కసారికి మాటివ్వు. నీ జీవితం ఎటు పోతుందా అనే ఆలోచన నీకుండొచ్చు, కానీ నన్ను ఒక్కసారి నమ్ము అని అనడంతో ఇక గత్యంతరం లేక ఆయన చేతిలో చేయి వేస్తూ, జాగ్రత్త మావయ్య అని చెప్పి బయటకు వచ్చింది. అసలు ఆరాధ్యకైతే తన జీవితం ఎటు పోతుందో కూడా అర్థం కావడం లేదు. ఆరాధ్య బయటికి రాగానే సునంద గారు లోపలికి వెళ్ళారు. అప్పటికే కొడుకు జ్వలన్ చేతిలోనే ఉన్నాడు. ఆరాధ్య వైపు చూసిన జ్వలన్, నాన్న ఏమైనా అన్నారా అని అడగ్గా సైలెంట్గా ఉంది ఆరాధ్య. ఉలుకు పలుకు లేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన సునంద గారు కోడల్ని హత్తుకుంటూ, చాలా ధన్యవాదాలు తల్లి, నేను మీ మావయ్య జీవితాంతం నీకు రుణపడి ఉంటాము. మాకు తెలుసు నీకు ఇష్టం లేకపోయినా ఆయన కోసమే వస్తున్నావు, రావడానికి ఒప్పుకున్నావు అని. నీ మేలుని మేము ఈ జీవితంలో మర్చిపోలేం తల్లి అని అనడంతో ఆరాధ్య సైలెంట్గా ఉంది. తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఏదో అనుకుంది, ఎవరికైతే దూరంగా వెళ్ళి బ్రతకాలి అని అనుకుంటూ, ఎవరి మొహం అయితే జీవితంలో ఇంకెప్పుడు చూడకూడదు అనుకుందో, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యనే ఉండాల్సి వస్తుంది అంటేనే తన మీద తనకే అసహ్యంగా ఉంది. అసలు దేవుడు తనకు ఇంత నీచమైన రాతి ఎందుకు రాశాడో కూడా అర్థం కావటం లేదు. అలా ఆరాధ్య సైలెంట్గా ఉండడంతో జ్వలన్ తల్లి వైపు చూసి, ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఆరాధ్య మన ఇంటికి రావడానికి ఒప్పుకుందట నాన్న అని అనగానే ఆరాధ్య వంక ఆశ్చర్యంగా ఆనందంగా చూడగా, అసలు ఉలుకు పలుకు లేని ఆరాధ్య సైలెంట్గా ఉండడంతో తండ్రి కోసమే ఒప్పుకుంది అని అర్థమై ఇంకా తనను బలవంతం చేయడానికి ఇష్టం లేక సైలెంట్ అయిపోయాడు. అలా ఆయనను చూసి వచ్చాక, అమ్మా నేను ఆరాధ్యని దింపొస్తాను,
ఎలాగూ మళ్ళీ రేపు 10 వరకు చూడడానికి ఛాన్స్ ఉంది కదా, అలాగే నువ్వు కూడా ఇంటికి వెళ్ళు, నేనే ఇక్కడ ఉంటాను అని అనగానే మీ నాన్న దగ్గర నేనుంటాను లేరా అని అన్నారు ఆవిడ. ఇక్కడ ఉన్న నాన్నను చూపించరు కదా అమ్మా, రేపు ఉదయం 10 గంటలకు రా, నీకు రాత్రంతా కూడా నిద్ర లేదు. సరే ముందుగా మనం ఆరాధ్యని దింపి అక్కడ నుండి వెళ్దాం అంటూ మళ్ళీ కార్ తీసుకొని ఆరాధ్య వాళ్ళను హోటల్లో దింపేసి రేపు వస్తాను, రెడీగా ఉండండి అని అనడంతో నాన్న నాకు రేపు స్కూల్ ఉంది అని అన్నాడు బాబు. కొడుకును దగ్గరకు తీసుకుంటూ పర్వాలేదు నాన్న, నువ్వు స్కూల్కి తర్వాత వెళ్ళొచ్చు, కానీ నువ్వు నాకు ఏం చెప్పావు, తాతగారికి తినిపిస్తానని చెప్పావు కదా, మరి తినిపించవా అని అనగానే అలాగే అని చెప్పి లోపలికి వెళ్ళిపోగా తల్లి కారులోనే కూర్చొని ఉండడంతో బయటకు వచ్చి నాకు తెలుసు నీకు ఇష్టం లేకుండా మా నాన్న కోసం ఒప్పుకున్నావని, చాలా థ్యాంక్స్, కానీ ఒక్కసారి నన్ను నమ్ము, నీకు నా మీద నమ్మకం ఉండదు అని తెలిసిందే, ఎందుకంటే ఆ నమ్మకం పోగొట్టుకుంది కూడా నేనే. కానీ ఈ ఒక్కసారికి నిన్ను నమ్ము, నీ వల్ల ఒకసారి మనిషిగా మారిన నేను మరొకసారి మంచిగా మారడానికి అవకాశం ఇవ్వు అని చెప్పి ఆరాధ్య వైపు చూడకుండానే కారు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న జ్వలంత్ వైపే చూస్తూ ఒకసారి గాజు ముక్క పగిలితే ఎంత అతుకులు పెట్టినా ఆ అతుకులు ఉంటూనే ఉంటాయి, అలాగే మనసు కూడా అంతే. ఒకసారి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర ఆ మనసు విరిగితే ఆ నమ్మకం తిరిగి రావడానికి కొన్ని యుగాలే పట్టచ్చు, రాకపోనవచ్చు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆరాధ్య. కారులో కూర్చున్న జ్వలంత్ తల్లి వైపు చూసి అమ్మా నా గదిని క్లీన్ చేయించు ఈరోజు అని అనగానే ఎందుకురా, నీ గది క్లీన్గానే ఉంది కదా అని అడిగారు ఆవిడ. అప్పటి వరకు దాచిన విషయాన్ని తల్లి దగ్గర చెప్తూ లేదు, నా గదిలో చాలా మందు బాటిల్స్ ఉన్నాయి, నేను రోజు తాగుతున్నాను అని అనగానే కొడుకు వైపు చిన్నగా కోపంగా చూడగా ఈరోజు మాటిస్తున్నానమ్మా, ఈ రోజు నుండి ఇంకక్కడ తాగను అని అన్నాడు. ఎందుకు అని అడిగారు ఆవిడ ఆశ్చర్యంగా. నా కొడుకు ముందు నేను తాగుబోతులా ఉండాలి అని అనుకోవడం లేదమ్మా అని అనగానే ఆవిడ ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసి ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అన్నారు సందేహంగా. ఏంటమ్మా, నువ్వు నన్ను అడగడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అని అనడంతో ఇన్ని సంవత్సరాలుగా మీ నాన్నగారు నేను చెప్తే మారని వాడివి, ఇప్పుడు సడన్గా మారడానికి కారణం ఏమిటి? ఈ మార్పు నిజమేనా లేక ఆరాధ్య కోసం నటిస్తున్నావా? ఒకవేళ అలా నటిస్తున్నట్లయితే నటించకు ప్లీజ్. ఒకసారి ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేశావు, మరొకసారి చేయకు. ఈసారి మీ నాన్నే కాదు నేను కూడా పైకి పోతాను అని కోపంగా అడిగారు ఆవిడ. మరి సునంద గారి ప్రశ్నకు జ్వలంత్ సమాధానం ఏమిటి? జ్వలంత్లో వచ్చిన ఈ మార్పు నిజమేనా లేక సునంద గారు అడిగినట్టు బాబు కోసం ఆరాధ్యను ఇంట్లో ఉంచడం కోసం నటిస్తున్నాడా? జ్వలంత్ ఆరాధ్య నమ్మకాన్ని మనసును తిరిగి గెలుచుకోగలుగుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.